టీవీ చూశారుగా మొన్న ఒక జర్నలిస్ట్ ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఆంధ్ర పోలీసులు వెళ్ళారు, రాత్రిపూట ఇంట్లో ప్రవేశించి ఆ కేవీఆర్ వచ్చేంత వెళ్ళమంటున్నారు. ఏం పోయగలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసులు వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పొచ్చు. దొంగలు కాదు, దోపిడీదారులు కాదు. ఈజ్ ఎ జర్నలిస్ట్. ఒక తప్పు చేశాడని మీరు భావిస్తే కేసు పెట్టారు. ఏం తప్పని నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు? బూత్ రాశారు. ఎర్రి అని ఇంకా బూత్ రాశారు. రాసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెదరాలకు ప్రయత్నం చేశారు. ఏం ప్రయత్నం వచ్చింది నాకు అర్థం కాలేదు. అంటే జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద పోలీసులు ఉపయోగించాలనేటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను చెప్తా ఉన్నా, పోలీసు వారికి కూడా చెప్తున్నాయా, మీరేదో అధికారులు చెప్పారని, మీ పై అధికారులు చెప్పారు, మీరు వెళ్తే ఇరుక్కుపోతారు. పైనుంచి ఆదేశాలు వస్తే ఇరుక్కుపోతారు. మీరు చేస్తున్నది తప్పు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. చట్టబద్ధంగా చేసుకోండి, తప్పులేదు. చట్టబద్ధంగా చేసుకుంటే ఎవరు కాదను. కానీ పోలీసులు అంటే ఒక గౌరవం, భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి వ్యక్తులని మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని తెలిసిందా ప్రజలు తిరగబడతారు. గుర్తుపెట్టుకోమని మనం డెఫినెట్ గా ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఒక పోలీసు డ్రెస్ వేసుకుని లాఠీ తీసుకెళ్తే ఏమి లేకపోయినా 10 మంది పారిపోతారు. ఎందుకు? చట్ట ప్రకారంగా వ్యవహరించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి పోలీసు అని. మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారంటే తిరగబడతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు. రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి దిగుతారు, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసల రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు నాకు అర్థం కాదు. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసల వెళ్ళి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఎప్పుడు గమనిస్తున్నాం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఊసల వెళ్ళి రాజకీయాలు ప్రజలు గమనించాలని, ఇలాంటి పూర్తిగానే అమరావతి దోపిడీకి పరిమితమైపోయే అమరావతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, చర్చిస్తున్నారు. మావిగానే సరైనటువంటి ప్రతిపాదన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిలో అప్పు తీసుకొచ్చేస్తుంటే ఆరోగ్యం సంగ్రహం అయిపోయింది. దానికి డబ్బులు కేటాయించట్లా, వ్యవసాయానికి కేటాయించట్లా, విద్య కేటాయించట్లా, అమరావతి తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించుకోకుండా అప్పులు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, కమిషన్లు తీసుకోవడం, సొంతులు మోసుకెళ్ళటం అనే కార్యక్రమంలో ఇవాళ నిమగ్నం అయిపోయినటువంటి బాబు కొడుకులు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ సమాధానం చెప్పకపోతే మీరు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.